శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ధనుస్సు రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సమయంలో సూర్యుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, అంగారకుడు కూడాను జన్మంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నారు. బుధుడు ద్వాదశ స్థానంలో కొంత అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడి యొక్క అనుకూలత మట్టుకు ఉంది. రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి గురువు యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి ఉంది. శుక్రుడు కూడాను అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. శని యొక్క ప్రతికూలత ఉంది. రాహువు అనుకూలంగా ఉన్నాడు తృతీయ స్థానంలో. కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే పూర్వంతో పోల్చినట్టయితే ధనుసు రాశి వారికి ఈ పక్షం లోపల గురు భగవానుడు సప్తమ స్థానంలోకి ప్రవేశించడము చాలా కలిసి వచ్చేటువంటి అంశంగా మనం పరిగణించవచ్చును. అయితే గ్రహస్థితి మూలకంగా కొంత మిశ్రమ ఫలితాలు, సామాన్యమైనటువంటి ఫలితాలే ఓవరాల్గా గోచరిస్తున్నాయి. కనుక ధనుసు రాశి వారు అన్ని విషయాల లోపల కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి గ్రహం శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ధనాధిపతి, విక్రమాధిపతి, అలాంటి గ్రహము 4వ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆలస్యము, అనుకోని సంఘటనలు ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మన మాట పలుకుబడి పూర్వం ఏదైతే ఉండిందో సమాజంలో దానికి విభిన్నమైనటువంటి ఫలాలు మీకు కనబడుతుంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మాట్లాడడం అందరితో కూడాను, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువర్గంతో ఆచితూచి మాట్లాడినట్టయితే మీకు వాటిని ఓవర్కమ్ చేసేటువంటి అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. ఇకపోతే ఉద్యోగస్తులకు ఆఫీసులో వర్క్ లోడ్ పెరుగుతుంది. తద్వారా మీరు శారీరక శ్రమకు గురి అవుతారు. బంధువులతో కొంత గ్యాప్ ఏర్పడుతుంది. వాటిని కూడాను అధిగమించడానికి మీరు ప్రయత్నాలు చేసుకోవాలి. ఇకపోతే వ్యాపారస్తులకు మట్టుకు అనుకూలంగానే ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు. చేతిలో ఉన్నటువంటి క్రయ విక్రయాలన్నీ కూడాను సజావుగానే కొనసాగుతాయి. ఇక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే ఈ పక్షం కొంత సంతృప్తికరంగానే ఉంటుంది. కుటుంబ వాతావరణం వాళ్లకు సంతృప్తికరాన్ని ఇస్తుంది. పిల్లలు, భర్త, తర్వాత కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను ఒక సఖ్యత ఏర్పడుతుంది. ఆనందదాయకమైనటువంటి సమయంగా స్త్రీలకు ఈ పక్షం చెప్పుకోవచ్చును. ఇకపోతే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల మూలకంగా మీరు సంతృప్తిని పొందుతారు. మానసిక ఇబ్బందులు ఒక పక్కన ఉన్నప్పటికీ ప్రయాణాలు కలిసి రావడం అనేటువంటిది ఒక సంతోషమైనటువంటి విషయంగా మీరు పరిగణిస్తారు. తద్వారా కొంత లాభం కూడాను చేకూరుతుంది. ఆదాయం కూడాను కొంత కలిసి వస్తుంది. ఇక అదృష్టంపై ఆధారపడి మీరు చేయకుండా కొంత మీరు స్కిల్స్, మీ శ్రమ, ఏకాగ్రత, పట్టుదల ఇవి మీరు నిలిపినట్టయితే కొంత మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే శని, కేతువు యొక్క ప్రతికూలత బాగా కనబడుతుంది. కాబట్టి శని నిమిత్తమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమత్ దర్శనం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. విఘ్నేశ్వర స్వామిని పూజించండి. మీకు అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి. ఈ పక్షంలో మీరు ఆచరణలో పెట్టండి. పరిహారానికి హనుమత్ దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. శుభం.